వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో కోవిడ్ కేసెస్ కేవలం హైదరాబాద్లోనే లేదంటే ఇక్కడ మాత్రమే కాదు, ఈవెన్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, బెంగళూరులో కేసెస్ ఒకటి నమోదవుతూనే ఉన్నాయి. సో కోవిడ్ కేసులు అనేవి స్టార్ట్ అయిన సంగతి మీకు కూడా తెలుసు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కంప్లీట్ కోవిడ్ డిపెండ్స్ అపాన్ మన ఇమ్యూనిటీ అండ్ డిసిప్లిన్ పైన. అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజెంట్ మనతో ఇవాళ గోల్కొండ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, శ్రీనివాస్ సార్. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్, ఎవ్రీ వైరల్ ఇన్ఫెక్షన్, నాట్ ఓన్లీ కోవిడ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఫీవర్స్ కావచ్చు, ఏదైనా ప్రతిసారి డాక్టర్స్ చెప్పేదంటే డిపెండ్ అపాన్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఇమ్యూనిటీ అని చెప్తుంటారు. సార్ ఏంటి అసలు ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే? సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే మనము బయట ఆహారం కానీ, ఇది మన బండి మీద అమ్మే ఆహారాలు కానీ, బయట ఫుడ్ తినకుండా ఉండడము, తరిగిదార మళ్ళీ ప్రొటెక్టెడ్ వాటర్, మంచి వాటర్ తీసుకోవడము, తర్వాత మనకు ఇన్ఫెక్షన్ రాకుండా హ్యాండ్ హైజీన్ ఒకటి, ఇవి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎంతో వర్షాకాలంలో మెయిన్గా వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. వాటర్ స్టాగ్నేషన్ అక్కడక్కడ మన పైప్స్లో కానీ, ఇందులో కానీ, రోడ్స్ మీద కానీ స్టాగ్నేషన్ అయినప్పుడు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు మనము అవి ప్రివెంట్ చేయాలి. శానిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. శానిటేషన్ మంచిగా ఉంటే అప్పుడు పీపుల్ ఆర్ నాట్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. పీపుల్ కూడా మంచిగా ఆహారము, పౌష్టికాహారం తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మాస్క్ వేసుకోవాలి. ఎక్కడైనా క్రౌడ్స్ ఉన్న ప్లేసెస్లో ఎవరికైనా దగ్గు ఉన్న ఇంట్లో వాళ్ళు కూడా ప్రొటెక్టివ్ మాస్క్ వేసుకుంటే అది చాలా వేరే ఇతరులకు వ్యాపించకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. సో కోవిడ్ అయితే ఎక్కడ పోలేదు, ప్రతిసారి రూపాంతరం చెంది మాత్రమే వస్తుంది. సో ఏంటి సరే కోవిడ్ ఈసారి వచ్చే కోవిడ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఇది యూజువల్గా మైల్డర్ ఫామే అని చెప్తున్నారు నిపుణులు, సైంటిస్ట్. అయితే మనకు ఒక కేసు కుకట్పల్లిలో వచ్చిందని రీసెంట్గా ఒక డాక్టర్ గారికి వచ్చింది అది అని, బట్ ఈజ్ మైల్డ్ కేస్ అని నిర్ధారించారు గాంధీ హాస్పిటల్లో. అండ్ మామూలుగా మెడిసిన్స్ తోటి అది రికవర్ అవుతుంది. బట్ మెయిన్ థింగ్ ఈజ్ మనకు మాస్క్ వేసుకోవాలి, ప్రొటెక్షన్ అది తీసుకుంటే మనకు కోవిడ్ ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది. తర్వాత జలుబు, దగ్గు అట్లా ఉన్నప్పుడు మనకు పేషెంట్స్ వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకొని మెడిసిన్స్ వాడుకోవాలి. డాక్టర్ గారు ఏదైనా సస్పిషన్ ఉంటే దానికి టెస్టింగ్ చేస్తారమ్మా. టెస్టింగ్ చేసినప్పుడు ఏమైనా ఉంటే పాజిటివ్ ఉంటే, సస్పిషన్ కేసు ఉండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ఉండి, ట్రావెల్ హిస్టరీ ఉంటే చేస్తారు. చేసేప్పుడు మెడిసిన్స్ ఇస్తే మంచిగా అయిపోతారు. సో కోవిడ్తో అయితే మనకి చాలా మంచి అనుబంధం ఉంది, ఎందుకంటే చాలా సఫరర్స్ మనం. సో గతంలో ఉండే కోవిడ్ లక్షణాలకి ఇప్పుడు ఉండే కోవిడ్ లక్షణాలకి చాలా వేరియంట్స్ ఉన్నాయి. దాదాపు ఒక వేరియంట్ చేంజ్ అయింది కాబట్టి ఒక 200 లక్షణాలు ఉన్నాయని కూడా వినిపిస్తుంది. ఏంటి సార్ ఈసారి ఉండే కోవిడ్ లక్షణాలు ఏంటి, ఎట్లా గుర్తించాలి? అంటే మామూలుగా అయితే వైరల్ ఫీవర్స్ ఉంటూ బాడీ పెయిన్స్, ఫీవర్, హెడేక్, కోల్డ్, కాఫ్, గొంతు నొప్పి, కొంతమందికి డయేరియాస్ అట్లా మేనిఫెస్ట్ అవుతుంది. కొంతమందికి డయేరియాస్ అంటే సివియర్ మోషన్స్ అవ్వడము అలా, తర్వాత బాడీ పెయిన్స్ రావడము, సివియర్ హెడేక్ రావడం అలా జరుగుతుంది. అయితే వాళ్ళకు సస్పిషన్ ఉన్నప్పుడు, తర్వాత ఎస్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్ కానీ, తర్వాత మన ఆస్తమా పేషెంట్స్ కానీ, వాళ్ళకు కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందమ్మా. అటువంటి పేషెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ఒకటి, హ్యాండ్ వాషింగ్ బాగా చేసుకోవాలి, తర్వాత మాస్క్ ధరించాలి. తర్వాత వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ డాక్టర్ చూపించి నిర్ధారించిన పరీక్షలు చేయించుకొని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా రికవర్ అవుతుంది. సార్ ఎండ్ ఆఫ్ ద డే కోవిడ్ మనకి ఏం నేర్పించెళ్ళింది అని అంటే ఇమ్యూనిటీ ఎట్లా ఉండాలి అనేది నేర్పించెళ్ళింది అని చెప్పొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న, చెప్పండి అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి, దాన్ని ఎట్లా బూస్టప్ చేసుకోవాలి అనేది ఇప్పటివరకు తెలియదు. అసలు ఏంటి ఇమ్యూనిటీ ఏంటి? రోగనిరోధక శక్తి అమ్మా. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి. రోగనిరోధక శక్తి మంచిగా ఉంటే వాళ్ళకు డిసీజ్ రావమ్మా, సివియర్గా రాదు, మైల్డ్గా వచ్చి వెళ్ళిపోతుంది. అంటే మంచిగా పౌష్టికాహారము, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, తర్వాత గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇవి తీసుకోవడం వల్ల, సరిగ్గా వ్యాయామం చేయడం వల్ల, వాకింగ్ ఎక్సర్సైజ్ అవి చేయడం వల్ల బాడీ హెల్తీగా ఉంటుంది. తర్వాత బయట ఆహారం కానీ, కలుషితమైన ఆహారం కానీ, ఆ నీరు కానీ తీసుకోకుండా ఉండాలి పేషెంట్స్, ప్రజలు. అప్పుడు వాళ్ళకు మంచిగా రోగనిరోధక శక్తి ఆహారంతో మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సార్ ఇక్కడ ఆహారం అనేసరికి మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్స్ మనకు ముందు కనిపించే పరిస్థితి. సో ఒక ఐఫైడ్ ఫుడ్ తీసుకునే ఒక కేటగిరీ అంతా డిఫరెంట్. కానీ ఇంకొన్ని పరిస్థితుల్లో చూస్తే మనం ఆపుటకు ఉండే పరిస్థితిలో కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఎలా మరి, ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి కోవిడ్ ఉన్నప్పుడు తొందరగా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండే సిచ్యువేషన్స్ మనం ఎన్నో చూసాం కోవిడ్ సెకండ్ అండ్ థర్డ్ వేవ్లో.
సో మరి ఏంటి సార్, అంటే వాళ్ళు ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుందా? వాళ్ళు తీసుకున్న ఫుడ్ క్వాలిటీస్ కూడా మనకు తెలుసు. హైజీన్ ఫుడ్ మెయింటైన్ చేయలేరు, ఒక హై డైట్ మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. సో హౌ అసలు ఏంటి వీళ్ళు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఏదైతే హైఫైడ్ లైక్ ఉంటుంది వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఏంటి ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీ అది పర్సన్ అంటే జనరల్గా ప్రికాషన్స్ హెల్దీ హ్యాబిట్స్ ఉండి అట్లా చూసుకుంటే అయితే ఇమ్యూనిటీ బాగుంటుందమ్మా జనరల్గా. ఇప్పుడు రోడ్ సైడ్ ఫుడ్స్ అవి తినడం వల్ల అన్హైజీనిక్ కండిషన్స్ అట్లా ఉంటే జనరల్గా దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్గా అట్లా. కాబట్టి మెయిన్గా పౌష్టికాహారము, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ మంచిగా తీసుకొని డ్రై ఫ్రూట్స్ అవి తింటే కూడా చాలా ఎనర్జీ ఉంటుంది. తర్వాత దే హెల్ప్ ఇన్ ద బూస్టింగ్ ఆఫ్ ద ఇమ్యూనిటీ, బాడీ ఇమ్యూనిటీని ప్రోత్సహిస్తాయి. తర్వాత మనకు మాస్క్ ఒకటి ధరించాలి. మాస్క్ ఇస్ ద మెయిన్ ప్రివెంటర్ ఫర్ ద కోవిడ్. మాస్క్, హ్యాండ్ వాషింగ్ బిఫోర్ అది ఫుడ్ తినే ముందు బాగా హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. మళ్ళీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజింగ్ వాష్రూమ్స్ దే హావ్ టు వాష్ ద హ్యాండ్స్ ప్రాపర్లీ. అండ్ ఎవరికైనా ఉంటే వాళ్ళని కొంచెం సపరేట్గా పెట్టి చూసుకోవాలి. అంతే మనకు చూసి నిర్ధారించిన పేషెంట్ పాజిటివ్ ఉంటే ఐసోలేషన్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఓకే. సో వాట్ అబౌట్ కిడ్స్? కిడ్స్ ఏంటి వాళ్ళ పరిస్థితి? ఈసారి వచ్చే కోవిడ్ ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? డిడ్ అ పేరెంట్స్ నీడ్ అ మోర్ అటెన్షన్ టువర్డ్స్ అ కిడ్స్? డెఫినెట్లీ కిడ్స్ ఇది ఉందమ్మా. కానీ కోవిడ్ మోస్ట్ కామన్గా అయితే ఎల్డర్స్లో ఎక్కువ వస్తుందమ్మా, కంపేర్డ్ చిల్డ్రన్ అడల్ట్స్లో ఎక్కువ వస్తుంది. చిల్డ్రన్కి వాళ్ళకు కొంచెం రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కోవిడ్ వైరస్కి, కాబట్టి కొంచెం ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఉంటుందమ్మా. మెయిన్ థింగ్ ఇస్ గెటింగ్ ఫర్ ద అడల్ట్స్ ఆర్ గెటింగ్ మోర్. ఓకే సార్, ఇమ్యూనిటీ తర్వాత నెక్స్ట్ నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్న బూస్టర్. సో COVID-1, COVID-2 వ్యాక్సిన్స్ వ్యూవర్స్ మీరు కూడా వేసుకొని ఉంటారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా మోర్ ప్రొటెక్టివ్ షీల్డ్ కావాలని మనం బూస్టర్ డోస్లు కూడా వేయించుకున్న పరిస్థితి. డస్ దట్ బూస్టర్ డోస్ వర్క్ ఆన్ దిస్ వేరియంట్? డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ మా. డెఫినెట్లీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ విల్ హెల్ప్ ద పర్సన్స్ ఫ్రమ్ ద కోవిడ్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే ఆల్రెడీ యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి బాడీలో. కాబట్టి మనకు బూస్టర్ డోస్ తీసుకున్నాక మనం యాక్చువల్లీ 2021 జనవరి 16 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశారు వ్యాక్సినేషన్, ఇచ్చాము. మనకు 3 డోసెస్ తీసుకున్నాము. కాబట్టి డెఫినెట్గా దాని ప్రొటెక్షన్ విల్ బి దేర్, మోర్ దెన్ 90% ప్రొటెక్షన్ ఉంటుంది. సో మనకు ఓన్లీ వెన్ దేర్ ఇస్ ఇమ్యూనిటీ సప్రెషన్ ఉండి, అంటే ఏదైనా రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, ఆస్తమా పేషెంట్స్, కిడ్నీ డిజీజ్ పేషెంట్స్, అటువంటి వాళ్ళకు కొంచెం అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అదర్కైతే దే విల్ హ్యావ్ దట్ ఇమ్యూనిటీ ఇదనమాట. ఓకే. సో ఇప్పుడు ఉండే వేరియంట్ కి సంబంధించి వ్యాక్సిన్ అయితే ఇప్పటి వరకు నో వన్ హ్యాస్ టోల్డ్. ఎగ్జాక్ట్లీ. కానీ మళ్ళీ ఇప్పుడు ఎవరైనా బూస్టర్ డోస్ వేసుకోవాలి అని వెళ్తే ఇస్ ఇట్ వర్క్స్ ఆర్ వి హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద న్యూ వ్యాక్సిన్ కమ్స్? ఇప్పుడు ఇప్పుడైతే న్యూ వ్యాక్సిన్ హ్యాస్ టు బి డెవలప్ టు దట్ వేరియంట్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ద రీసెర్చ్. కంపెనీస్ ఆర్ ద భారత్ బయోటెక్, ఇటువంటి కంపెనీస్ అన్ని దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్. Once the research is completed, దానికి ఎగ్జామినేషన్ చేయాలమ్మా. Then it has to be tested among the patients. Then they release the vaccine. దాని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి, సేఫ్టీ మెజర్స్ ఉండాలి. దెన్ దే విల్ సేఫ్టీ ఉండాలి, పేషెంట్స్కి ఏమి హాని కలిగించకుండా ఉండాలి. అట్లా టెస్ట్ చేసినాక రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు మనకు ఎర్లీ స్టేజ్లో మనము డిటెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే there is no problem, మంచి క్యూరబుల్ ఇట్ ఇస్. ఓకే. సో ద వర్డ్ కమ్స్ ఫర్ ద ట్రీట్మెంట్ అన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే కూడా గోల్కొండ గవర్నమెంట్ హాస్పిటల్ ని చాలా మంది పేషెంట్స్ నమ్మారు. దే కేమ్ హియర్ ఫర్ ద వ్యాక్సినేషన్, ఫర్ ద ట్రీట్మెంట్ సేక్, ఫర్ ద టెస్ట్స్ ఆల్సో. సో మరి కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఎట్లాంటి అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్ హియర్ సార్? We are having all the testing చేస్తున్నామా. We have lab testing done for lab testing కు మనకు టెస్టింగ్ చేస్తున్నాం డైలీ. తర్వాత ఇప్పటివరకు ఏం పాజిటివ్ రాలేదమ్మా ఈ మంత్ కూడా. వీఆర్ డూయింగ్ ద టెస్టింగ్ అండ్ వీఆర్ గివింగ్ ద మెడిసిన్స్ ఆల్సో. అండ్ మన దగ్గర అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, పేషెంట్స్ వస్తే హ్యాండిల్ చేయడానికి. వీఆర్ ఆల్ ద ప్రొసీజర్, ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఫెసిలిటీస్. సో ఇప్పటికే మనం గాంధీ చూసుకున్నట్టయితే అక్కడ ఎవ్రీథింగ్ అరేంజ్డ్ ఫర్ బెడ్ అరేంజ్మెంట్, లేదంటే వార్డ్ అరేంజ్మెంట్ అండ్ విత్ ఆక్సిజన్ బెడ్స్ ఆర్ మోర్ ఓవర్ అక్కడ అరేంజ్ చేసి పెట్టారు. సో వాట్ అబౌట్ ద గోల్కొండ ఏరియా? వీఆర్ ఆల్సో హ్యావింగ్ మనకు ఐసీయూ ఉంది, తర్వాత వార్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. పేషెంట్స్ వస్తే వీఆర్ రెడీ టు హ్యాండిల్ దెమ్. ఈ మధ్య కాలంలో ఒకటి కూడా వినిపిస్తుంది, స్ట్రెస్ అండ్ ఇమ్యూనిటీ వైస్ వర్సా లాగా. నిజంగా స్ట్రెస్ తో ఇమ్యూనిటీ తగ్గుతుందా?
Yes, ma. Well, there are many studies in that stress and tensions in the day-to-day life, especially in the younger generation. They are taking for small things. They are taking a big stress and tension in their minds. That's also one of the causes, as per research studies, reduced immunity levels. That may also be one of the causes for the stress levels, immunity levels lowering. Also, one of the causes for the infection with the COVID. One of the causes, when they are exposed, that they may liable to get the COVID, and they are having some risk factors also. Some of them are having this hypertension, sometimes cardiac and renal factors. That's also one of the important factors when they have the reduced immunity. And asthma patients, these three are very important for. And the lifestyle should be very healthy lifestyle. They should do daily walking, exercise, and take a good dietary food containing proteins more, and the oily foods they should avoid. Carbohydrates and proteins in balanced diet they should take. Then that will cause them good immunity and prevent the infection and also severity of the infection, if at all they have also. సార్ లాస్ట్ టైం మనం కోవిడ్ ఉన్నప్పుడు చూసాం, అంటే అప్పుడుండే పరిస్థితుల్లో అప్పుడుండే వేరియంట్కి మోర్ ఓవర్ వామ్ వాటర్ తీసుకోవడం అండ్ అదే లెమన్ యాడ్ చేయడం, లేదంటే ఇట్లా వేరియస్ టైప్ ఆఫ్ మనం చూసాం. గరం మసాలాస్తో కొంత ఎక్కువ డైట్ తీసుకోవడం. సో సేమ్ డైట్ ఇప్పుడు ఈ వేరియంట్ కూడా పనిచేస్తుందా? Definitely it will help, ma, because virus will get killed by the lukewarm water advised to take. The virus will get most often virus will survive in the cold weather. So, but it's good for the lukewarm water they can take for daily, so that it is good for the body healthy and also for the prevention of the viral infections. సో ఇదనమాట. సో కోవిడ్ అయితే మళ్ళీ కేసెస్ స్టార్ట్ అయిపోయినాయి. కేవలం కేసులే కాదు, మరణాల సంఖ్య కూడా స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ మనం గట్టిగా నమ్మాల్సింది అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈసారి వచ్చే వేరియంట్ కంప్లీట్లీ డిపెండ్స్ అప్ ఆన్ అవర్ ఇమ్యూనిటీ మాత్రమే. మన ఇమ్యూనిటీ పైనే డిపెండ్ అయి ఉంటుంది. మన ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళపైనే కోవిడ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం బూస్టర్ డోస్ తీసుకున్నాము, కోవిడ్కి 1 or 2 వ్యాక్సిన్స్ వేసుకున్నాం, వీఆర్ వెరీ సేఫ్, ఇంకా మనం డిసిప్లిన్ లెస్గా ఉండాలి అని అనుకుంటే ఇప్పుడు వచ్చే కోవిడ్ కొత్త వేరియంట్ బారిన కూడా మనం 100కి 100% పడే అవకాశం అయితే ఉంది. సో అందుకనే కోవిడ్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త పడాల్సిన అవసరం మాత్రమే ఇప్పుడు ఉంది. సో ఇదనమాట కోవిడ్కి సంబంధించి అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.